నిర్మల్ జిల్లా సోర్ మండలం ఖర్తాల్ గ్రామంలో దొంగలు తాళం వేసిన ఇండ్లని టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎస్సీ కాలనీలో తాళం వేసి ఉన్న కారపాకాల మోహన్, గట్చండ నర్సవ్వ, పగడపు శ్రీకాంత్ అనే ముగ్గురు ఇండ్లలో తాళాలు పగలగొట్టి చొరబడినటువంటి దొంగలు నగదును ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారు. అక్కడితో ఆగకుండా కాలనీలో పలువురు ఇంటి తలుపుల్లో గడియపెట్టి పరారయ్యారు. ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగిందనే విషయం పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ దేవన్న, క్లూస్ టీం సిబ్బంది గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఊరికెళ్ళి ఉంటుంది ఫంక్షన్ కానీ రాత్రి 7:30 8 గంటల అట్లా ఇల్లు తాళం నైట్ బాగా వెళ్ళిపోయినాము. కాకపోతే మేము మాకు పని ఉంది కాబట్టి మేము ఈరోజు అక్కడ ఉండి నైట్కి అక్కడనే ఉండి తెల్లారి సాయంత్రం వరకు వద్దామని చెప్పి సోన్లో మేము ఆగినాం. కాకపోతే మా ఇల్లు మొత్తం సోదా వేసుకొని వెళ్ళిపోయినారు. మాకు మినిమం అంటూ బంగారం అంటే ఏం పోలేని, కాకపోతే క్యాష్ మాత్రము బయట కరెన్సీ కూడా ఉండే, ఒక 100 రూపీస్ అవి ఉండే బయట ధరమ్స్. అండ్ ఇక్కడ ఇండియన్ కరెన్సీ 5,000 రూపాయలు సోదా జరిగింది. అండ్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ, అండ్ డబ్బాలు, గోధుమలు, పప్పులు అవన్నీ బోల్ వేసి పెట్టేసిండు. ఇల్లు మాత్రము మొత్తం సోదా వేసుకొని వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదు. ఇప్పుడు రేపటి నాడు నేను ఉన్నా కావచ్చు, ఉన్నా కూడా రేపటి నాడు వేరే, ఇప్పుడు మా ఫ్యామిలీ, మా ఆడవాళ్ళు ఇప్పుడు ఒక్కతే ఉంటుంది, మా చిన్న పాప ఉన్నది, మా ఆవిడ ఒక్కతే ఉంటుంది. రేపటి నాడు ఆమె ఒక్కదానికి కూడా ఇది అంటే భయం అనేది ఉండకుండా ఆ 2 ఇళ్ళతో పాటు నా ఇల్లు 3 ఇళ్ళు